బీహార్ లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజ్యం, జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్లు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్లు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్లు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపు పొద్దున ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా.